హాస్టల్ విద్యార్థినులకు ఉడకని అన్నం వడ్డించడంతో అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన 10 మంది విద్యార్థుల్లో 5గురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిర్మల్ గ్రామీణ మండలం అనంతపూర్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు ఉడకని అన్నం వడ్డించడంతో అది తిన్న 10 మంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సదరు పాఠశాలకు చేరుకుని అనారోగ్యానికి గురైన విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురు పరిస్థితి కొంత విషమంగా ఉంది. మిగతా 5గురు కోలుకోగా వారిని కేజీబీవీకి తరలించారు. తీవ్రమైన అస్వస్థతతో ఉన్న విద్యార్థినులు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై మండల విద్యాధికారిని విచారించగా వంట చేసేవారు కొత్తగా విధుల్లో చేరడంతో అన్నం సరిగా వండలేదని వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హాస్టల్ విద్యార్థినులకు ఉడకని అన్నం వడ్డించడంతో అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన 10 మంది విద్యార్థుల్లో 5గురు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిర్మల్ గ్రామీణ మండలం అనంతపూర్ గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థులకు ఉడకని అన్నం వడ్డించడంతో అది తిన్న 10 మంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సదరు పాఠశాలకు చేరుకుని అనారోగ్యానికి గురైన విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5గురు పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. మిగతా 5గురు కోలుకోగా వారిని కేజీబీవీకి తరలించారు. తీవ్రమైన అస్వస్థతతో ఉన్న విద్యార్థులు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై మండల విద్యాధికారిని విచారించగా వంట చేసేవారు కొత్తగా విధుల్లో చేరడంతో అన్నం సరిగ్గా వండలేదని వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఈ రోజు నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది. ఐదుగురికి అస్వస్థతకు గురైపోయిండు. అయితే ఈ సమగ్ర శిశువు వాళ్ళు సమ్మె ఉండడం వల్ల వంట చేసే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకు వంట పద్ధతి లేకపోవడంతో అన్నం సరిగ్గా ఉడకలేని కారణంగా వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళందరికి 10 మందికి సీరియస్ అయ్యారు. అందులో మాత్రం 5గురు కోలుకున్నారు. ఇంకా 5గురు మాత్రం అస్వస్థతకు గురైతే ఉన్నారు. ఇప్పటికే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.